2026-27 అకాడమిక్ ఇయర్ కి అడ్మిషన్స్ ని ఆహ్వానిస్తుంది పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్. నాక్ ఏ గ్రేడ్ గుర్తింపు, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, 91% పైగా ప్లేస్మెంట్ సక్సెస్ రేట్ తో టాప్ ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగ అవకాశం. అడ్మిషన్ల కోసం 9247528134 9247528135 నంబర్స్ ని ఈ రోజే సంప్రదించండి. ఈ రోజు మే 11, 2026 సోమవారం. ఈ రోజు మార్కెట్లు గ్యాప్ డౌన్ సూచిస్తున్నాయి. నిఫ్టీ 220 పాయింట్లు సుమారుగా మైనస్ లో చూపిస్తుంది. బ్రెంట్ ఆయిల్ ఏదైతే ఉందో 105.502 ట్రేడ్ అవుతుంది. కాబట్టి 100 పైన ఎప్పుడైతే ఉంటుందో ఆటోమేటిక్ గా మనకి బ్రెంట్ ఆయిల్ పెరుగుతూ ఉంటే మన మార్కెట్లు ఫాలో అవుతూ ఉంటాయి. అది జరిగింది, ఇవాళ జరుగుతుంది. 220 పాయింట్లు అంటే సుమారు 700 నుంచి 750 పాయింట్లు గ్యాప్ డౌన్ సూచిస్తుంది. BSE సెన్సెక్స్ గోల్డ్ పడే అవకాశాలు ఉన్నాయి. తర్వాత గోల్డ్ పడుతుంది, సిల్వర్ పడుతుంది, తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఎఫ్ఐలు మొన్న శుక్రవారం కూడా అమ్మటం జరిగింది. 4110.60 కోట్లు. డిఐలు కొనడం జరిగింది 6748.13 కోట్లు. తర్వాత ఇప్పటి వరకు ఎఫ్ఐలు ఏదైతే ఉందో 2 లక్షల కోట్ల రూపాయలు అమ్మటం జరిగింది. ఇక న్యూస్ లోకి వచ్చేటప్పటికి యాక్మే సోలార్ ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది. 4 కొత్త కంపెనీలు, రెన్యూబుల్ ఎనర్జీ సబ్సిడరీస్ అన్నమాట, అవి ఎక్స్పాన్షన్ చేస్తుంది. తర్వాత సిఎంఎస్ ఇన్ఫో సిస్టమ్ వచ్చి 5 years ఏటీఎం మేనేజ్మెంట్ అంటే ఆర్డర్స్, అంతకుముందు సిఎంఎస్ వాళ్ళే మేనేజ్ చేస్తారు ఏటీఎం కౌంటర్ని. అది మళ్ళీ 5 years కి సర్వీసెస్ చేయడానికి 400 కోట్లు ఇవ్వడం జరిగింది ఆర్డర్. ఇది సిఎంఎస్ ఇన్ఫో సిస్టమ్ కి అన్నమాట. అయితే మీకు వాళ్ళైతే గ్యాప్ డౌన్ సూచిస్తుంది. చూడాలి ఏం జరుగుద్ది. ఎందుకు అంటే వాళ్ళ మళ్ళీ ఫ్లాట్ అన్నమాట. రేపు మళ్ళీ మంగళవారం వచ్చేటప్పటికి వీక్లీ ఎక్స్పైరీ ఉంటుంది. తర్వాత రికవరీ అవుతుందా లేదా చూడాలి. ఈ బ్రెంట్ ఆయిల్ తగ్గకపోతే రికవరీ అయ్యే అవకాశాలు చాలా తక్కువ. రిజల్ట్స్ మాత్రం వస్తున్నాయి, అబ్జర్వ్ చేయాలి. రిజల్ట్స్ ఉన్నాయి మాత్రం హోల్డ్ చేయాలి, వెయిట్ చేయాలి.